వెల్కమ్ టు డే 21 ఆఫ్ 50 డే మీ టైమ్ ఛాలెంజ్. మీలో చాలా మంది నన్ను ప్రెగ్నెన్సీ అండ్ బేబీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను వినండి. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వ్లాగ్స్ ఫాలో అవుతూ వచ్చానమాట. వాళ్ళకి 7th and 9th మంత్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మిస్క్యారేజ్ అయ్యింది. అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఉమెన్ టు ఉమెన్ మారిపోతుంది. బట్ వాళ్ళకి అలా మిస్క్యారేజ్ అయిన సమయంలో నా మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళ యొక్క జర్నీని మిగతా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళపైన ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, లైక్ అన్నెసెసరీ టెన్షన్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది కదా అని అనిపించింది అనమాట. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం 100% లైక్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే చెప్పాలి అని చెప్పి, అందుకోసమే నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అన్నీ కూడా నా డెలివరీ అయిన తర్వాత చెప్తాను, అండ్ బేబీ రిలేటెడ్ కూడా ఆ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. నా ఆలోచన విధానం కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.